అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఆర్కే రోజా గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ కొడుకుకి ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా. సో తను అడ్డం పెట్టుకొని రాజకీయాల పరంగా తను మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక సినిమా యాక్టరు, ఒక రాజకీయ నాయకురాలు, ఆమె మాట్లాడే మాట ఎంతవరకు వెళ్తుందని ఆమెకు ఆలోచన లేదా? ఇప్పుడు ఇవాళ రేపు మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. ఒక ఓట్ని తీసి 10 రకాలుగా విడదీసి మాట్లాడుతుంది మీడియా. అలాంటప్పుడు నోరు జారితే మనకి ఏమవుతుంది? తర్వాత రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. తర్వాత దీనివల్ల మన పార్టీకి దెబ్బ అవుతుందని ఆలోచించిందా? నీ నోరు ఉంది కదా అని చెప్పేసి అదుపులో ఎంతంటే అంత మాట్లాడితే జనాలు ఒప్పుకోరు, చూసేవాళ్ళు కూడా ఒప్పుకోరండి. అన్న ఇప్పటికే ఇప్పుడు రోజాకి ఒక ఫైర్ బ్రాండ్ అనే విధంగా పేరు వచ్చింది. సో ఇంత నీచంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎందుకు తన మీద యాక్షన్ తీసుకోవడం లేదు అనుకోవచ్చు? అంటే గవర్నమెంట్ కూడా చూస్తున్నది అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ అన్న తర్వాత ఎంతనా మాట్లాడుకోవచ్చు. దానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ముఖ్యమైన విషయాలు తీసుకుంటే తప్ప ఇటువంటి ఈ పనికిరాని మాట్లాడే విషయాలు గవర్నమెంట్ పట్టించుకోదు. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. అంటే ఇవి మాట్లాడే మాటలన్నీ కూడా వాల్యూ లేని మాట్లాడుకోవచ్చు. చూడండి, జగన్ ప్రభుత్వం కూడా నేను జగన్ ప్రభుత్వం మంచిది కాదు, వాళ్ళు ఉన్నట్టు వాళ్ళందరూ మంచోళ్ళు కాదని నేను అనట్లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి దెబ్బ అవుతుంది. ఇది ఒక పార్టీ నాయకుడు లాగా జగన్ గారు ఏం చేయాలంటే వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చెప్పాలి, మీరు మాట్లాడే మాటలు జనాల్లోకి వెళ్తున్నాయి, జనాల్లోకి వెళ్ళడం వల్ల లేదంటే వాళ్ళ వీడియోలను ఒకసారి చూడమని చెప్పండి, వాళ్ళ వీడియోలు చూడమని చెప్పండి. వాళ్ళ రాజకీయ నాయకులు మాట్లాడిన వీడియోలు చూస్తే ఆయనకు అర్థమవుతుంది, అమ్మ దీనివల్ల ఇప్పుడు పార్టీకే దెబ్బ పడింది కదా. అందుకే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ఎవరైనా ఒక్క మాటలో రోజా గురించి తను మాట్లాడే మాటల గురించి మీరు ఏం చెప్తారు? నేను అనేది ఏంటంటే చూడండి, రాజకీయంగా పక్కన పెడితే మానవత వ్యక్తిత్వంతో ఆలోచించాలి. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది బాబు, కానీ ఆయన హడావుడిలో ఉంటే నువ్వు మాట్లాడే మాటలు సబబు కాదని మేము సామాన్యులాగా మాట్లాడుతున్నామండి.